ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టార్జితం అంతటి మీదను దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనకు విధేయత ఉండాలి. మనం వెనువెంటనే వాడుకునే గంపలోని పండ్లల మన ఇంటిలోనికి వచ్చిపోయే వస్తువుల మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగానే మనం ఎక్కువ కాలం నిలవ ఉంచుకునే వస్తువుల మీద కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. మనకు కేవలం చిన్న సంచిలో మాత్రమే ఆహారం ఉండొచ్చు. మన అల్పాహారం కూడా చాలా తక్కువగా ఉందేమో. మనం ఉదయకాలం పనిలోనికి వెళ్ళేటప్పుడు మనం తీసుకుని వెళ్ళే టిఫిన్ బాక్స్లో ఉన్న ఆహార పదార్థాలు కూడా అంతంత మాత్రమే అయి ఉండొచ్చు. అయినా పర్వాలేదు, వీటన్నిటి మీద దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి అవన్నీ మనకు సంతృప్తిని కలగజేస్తాయి. మనము ఏనాటి ఆహారం ఆనాడే సంపాదించుకుంటూనే ఉన్నా మనం ఇశ్రాయేలుతో సమానమైన వారమే. దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చి పోషించాలనుకున్నప్పుడు ఏనాటి మన్నా ఆనాడే పంపించేవాడు కదా. అంతకంటే వారికి కావలసింది ఏముంది? మనకు మాత్రం అంతకంటే ఏం కావాలి? మనకి చాలా ఆహార పదార్థాలు, ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, వాటి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి. ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకుని వచ్చే విషయంలోనూ, వాటిని దాచుకునే విషయంలోనూ, వాటిని సర్దుబాటు చేసే విషయంలోనూ, వాటిని వాడుకునే విషయంలోనూ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ బరువు బాధ్యతలలో మన హృదయం నలిగిపోతుంది. చివరికి ఆస్తిపాస్తులు, వస్తువులే మన దేవుళ్ళై కూర్చుంటాయి. ఆ పనుల ఒత్తిడి మనల్ని పురుగుల్లా తినేస్తాయి. ఓ ప్రభువా, మాకున్న దానిని దీవించమని అడుగుదాం. నీ మహిమార్థమై వాటిని వాడే శక్తినిమ్మని అడుగుదాం. లోక సంబంధమైన వస్తువులు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచే జ్ఞానమిమ్మని అడుగుదాం. మన సంపాదనలు, మన పొదుపులు మన ఆత్మ రక్షణకు గురి కాకుండా, మన ఆత్మ గురి కాకుండా మనకు జ్ఞానమిమ్మని ఆయన పాదాలు పట్టుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మును, మాకు కలిగినంతటిని మీరు దీవిస్తే మాత్రమే అది దీవెన అవ్వగలుగుతుంది. మీ దీవెన మా ఆత్మీయ దీవెని పాడు చేయకుండా మాకు కలిగిన దీవెనల విషయాల్లో, వాటి విషయాల్లో మేము జాగ్రత్తగా ఉంటూ ఎక్కువై మిమ్మును మర్చిపోయేవారిగా కాకుండానట్లుగా కావలసిన జ్ఞానమును, మీ దీవెనను
మాకు ఇమ్మని మీ పిల్లలకు ఇవ్వాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.